నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు డిసెంబర్లో నేను ఆంధ్రప్రదేశ్ మీద అయితే నా పర్సనల్ సర్వే అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జగన్ సేఫ్ అనే ఒక ఐటెం పెట్టాను. మళ్ళీ తిరిగి మార్చి 4వ తారీఖే నేను సర్వే పెడతా అని చెప్పాను. కాకపోతే అభ్యర్థులు, సీట్లు షేరింగు, ఎవరెక్కడ, బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది, జనసేన అనేది అప్పటికి ఆ లెక్క తేలలేదు. జనసేన టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ అయింది, కానీ బీజేపీది అన్నది అప్పటికి ఊగిసలాడుతోంది. ప్రస్తుతానికి ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళ్తున్నాయని. ఇంకా బీజేపీ అభ్యర్థులు ప్రకటించలేదు. అట్లాగే ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారనేది కూడా ఇంకా వెల్లడించలేదు. కాకపోతే నాకు అందిన సమాచారం మేరకు ఎక్కడ బీజేపీ పోటీ చేయొచ్చు అనే దాని మీద ఒక ప్రిడిక్షన్ సర్వే అయితే టీం పూర్తి చేశారు. ఈ సర్వే కూడా 32,000 శాంపిల్స్ తీసుకున్నారు. 32,000 శాంపిల్స్లో కూడా అన్ని రకాల సెక్షన్స్, అంటే యువత దగ్గర నుంచి రైతులు, మహిళలు, వృద్ధులు, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో నడిపేవాళ్ళు, డైలీ వేజెస్ మీద పనిచేసేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా తీసుకున్నారు. డీటెయిల్ రిపోర్ట్ మొత్తం నేను మళ్ళీ ఒకసారి బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించాకే ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్సీస్గా ఇస్తాను ఎట్లా చేసామనేది. ప్రస్తుతానికి ఫైనల్ రిపోర్ట్ కింద ఇస్తాను. అందులో కూడా చాలా నియోజకవర్గాలు అయితే కీన్ కాంటెస్ట్ అయితే ఈ రోజుకి నడుస్తుంది. ఈ రోజు అంటే మార్చి 18వ తారీఖు ప్రకారం చాలా నియోజకవర్గాల్లో కీన్ కాంటెస్ట్ ఉంది. ఆ కీన్ కాంటెస్ట్ కూడా జనవరిలో మారింది. జనవరి తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో మళ్ళీ కొద్దిగా మారింది. జగన్ చాలా సామాజిక సమీకరణలతో పాటు సీట్లు కూడా బీసీలకు ఎక్కువ స్థానాల్లో సీట్లు ఇవ్వటం అని, ఇట్లాంటిది ఇంపాక్ట్ కూడా లాస్ట్ చివరికి వచ్చిన నియోజకవర్గాల్లో కనబడింది మా టీంకి. కానీ ప్రస్తుతానికి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సర్వే అనేది అయితే మార్చి 15వ తారీఖు సాయంత్రం దాకా జరిగింది. మార్చి 15 దాకా జరిగిన సర్వే వివరాలు ప్రస్తుతానికి నేను ఈ రోజు ప్రకారం ఇలా ఉంటుంది అన్నది, ఈ నెంబర్స్ ఈ పార్టీకి వస్తాయన్నది నేను వెల్లడిస్తాను. మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇంకొక సర్వే ఫైనల్గా అప్పటికి ఎలా ఉంది ట్రెండ్ అనేది. చాలా కూడా క్యాంపెయిన్ బట్టి కూడా ఉంటుంది. ఈ 50 రోజుల క్యాంపెయిన్ బట్టి కూడా చాలా విషయాలు, అంటే ఆర్థికంగా ఎవరెవరికి తాయిలాలు ఎట్లా ఇస్తున్నారు ఏంటి అని అప్పటికే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నియోజకవర్గాల్లో అయితే అన్ని రకాలుగా కూడా తాయిలాలు మొదలుపెట్టినాయి. మేమేం తగ్గలేదు అన్నట్టుగా కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడే కూటమి అభ్యర్థులు కూడా, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా మొదలుపెట్టారు. కాకపోతే తాయిలాలు అందించడంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మార్చి 15 సాయంత్రం ప్రకారం మా టీం ప్రకారం ఏ పార్టీ ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు దక్కించుకోవచ్చు, ఎన్ని స్థానాల్లో కీన్ కాంటెస్ట్ ఉన్నది నేను వీక్షకులకు షేర్ చేయబోతున్నాను. ముందుగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం టీడీపీ గెలుచుకోబోతోంది. ఇంకా అక్కడ ఉన్న దాని ప్రకారం ఇచ్చాపురం టీడీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కిలి టీడీపీ, పాతపట్నం టైట్ ఫైట్ ఉంది, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆముదాల వలస టీడీపీ, నరసన్నపేట వైఎస్ఆర్సీపీ. విజయనగరం పార్లమెంట్ స్థానం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీ, రాజాం వైఎస్ఆర్సీపీ, బొబ్బిలి టీడీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం టైట్ ఫైట్ ఉంది. ఇక 3 అరకు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే పాలకొండ, ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ శాతంలో అయితే మాత్రం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. పాలకొండ వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ టైట్ ఫైట్ ఉంది. కానీ ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది. అయినా అరకు వ్యాలీ టైట్ ఫైట్. పాడేరు వైఎస్ఆర్సీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంటోంది. సామర్లకోట టైట్ ఫైట్లోకి వచ్చింది. ఈ భీమిలి దగ్గర టైట్ ఫైట్ ఉంది. గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ఒకవేళ గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తే భీమిలి టీడీపీ ఖాతా. ప్రస్తుతానికైతే ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. టైట్ ఫైట్. ఇంకా విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ వైఎస్ఆర్సీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ నార్త్ ఇక్కడ కూడా టైట్ ఫైట్. బీజేపీకి బీజేపీ విష్ణుకుమార్ రాజు అని పోటీ చేస్తారంటున్నారు. ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉండబోతుంది.
గాజువాక టీడీపీ. ఐదోది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అయితే టైట్ ఫైట్ ఉండబోతుంది. ఇక్కడ జనసేన పోటీ చేయొచ్చు అంటే జనసేన పోటీ చేస్తే ఎడ్జ్ ఉంటుంది. సో ఇది కీన్ కాంటెస్ట్ పార్లమెంట్ నియోజకవర్గం. ఇంకా చోడవరం టైట్ ఫైట్. మాడుగుల వైఎస్ఆర్సీపీ టైట్ ఫైట్లో ఎడ్జ్ టీడీపీకి ఉంది. చోడవరం మాడుగుల వైఎస్ఆర్సీపీ. అనకాపల్లి జనసేన పార్టీ, పెందుర్తి జనసేన పార్టీ, ఎలమంచిలి వైఎస్ఆర్సీపీ, పాయకారావుపేట టైట్ ఫైట్ ఉంది. నర్సీపట్నం టీడీపీ. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా టైట్ ఫైట్ చూడబోతున్నాం మనం. అసెంబ్లీకి సంబంధించి తుని వైఎస్ఆర్సీపీ ఎందుకు అనేది మళ్ళీ నేను ఇండివిజువల్ విశ్లేషణకు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాల వారీగా. పత్తిపాడు టీడీపీ, పిఠాపురం జనసేన, కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ, కాకినాడ సిటీ మాత్రం తెలుగుదేశం పార్టీ, పెద్దాపురం టైట్ ఫైట్ ఉంది. జగ్గంపేట టీడీపీ. ఇంకా అమలాపురం పార్లమెంటు టీడీపీ గెలుచుకోబోతోంది. ఆర్సీపురం టైట్ ఫైట్ ఉంది. ముమ్మడివరం టీడీపీ, అమలాపురం జనసేన, రాజోల్ టైట్ ఫైట్లోకి వెళ్తుంది. కానీ అది జనసేనకి టీడీపీకి అక్కడ జరుగుతున్న ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వలన వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ వెళ్తుంది. పి గన్నవరం అనేది నోట్ చేసుకోవాలి. క్యాండిడేట్ అక్కడ ఇంకా అంత ఫైనల్ మార్పులు ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ ఇదే క్యాండిడేట్ అయితే వైఎస్ఆర్సీపీ. కొత్తపేట టీడీపీ, మండపేట టీడీపీ. రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి బీజేపీ పోటీ చేస్తుందని తెలుసు. బీజేపీ పోటీ చేస్తే బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ గెలుచుకోబోతున్న స్థానం. అనపర్తి వైఎస్ఆర్సీపీ. ఇంకా అక్కడ అసెంబ్లీలో రాజానగరం టైట్ ఫైటు. అలాగే రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు టీడీపీ, నిడదవోలు వైఎస్ఆర్సీపీకి జనసేనకి నుంచి. నరసాపురం బీజేపీ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు ఖచ్చితంగా ఆయన. సో నరసాపురం పార్లమెంటు బీజేపీ గెలుచుకోబోతోంది. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు ఆచంట టీడీపీ, పాలకొల్లు టీడీపీ, భీమవరం మాత్రం హోరాహోరీగా ఉండబోతోంది. ఎడ్జ్ టీడీపీకి ఉంది. నరసాపురం జేఎస్పీ, ఉండి టీడీపీ, తణుకు టీడీపీ, తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ కానీ జనసేన వైపు ఎడ్జ్ ఉంది. ఇంకా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఎలియన్స్ గెలుచుకోబోతోంది పార్లమెంట్ స్థానం. అసెంబ్లీ ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ, దెందులూరు టైట్ ఫైట్ ఉంది. ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది. ఏలూరు టైట్ ఫైట్ ఉంది. వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. పోలవరం వైఎస్ఆర్సీపీ, చింతలపూడి టీడీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, కైక్లూరు ఎలియన్స్ గెలుచుకోబోతోంది. నెక్స్ట్ మచిలీపట్నం పార్లమెంట్ సీటు ఈసారి హోరాహోరీగా ఉండబోతోంది. కానీ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది. గన్నవరం నియోజకవర్గాల అసెంబ్లీ తీసుకుంటే గన్నవరం టీడీపీ, గుడివాడ కీన్లో ఎడ్జ్ టీడీపీకి ఉంది. పెడన వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం టీడీపీ, అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ, పామర్రు వైఎస్ఆర్సీపీ, పెనమలూరు టఫ్ ఫైట్లోకి వచ్చింది. ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉంది యాజ్ ఆఫ్ టుడే. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ గెలుచుకుంటుంది. అట్లా తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ, మైలవరం టైట్ ఫైట్, నందిగామ టీడీపీ, జగ్గయ్యపేట టీడీపీ. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం లోక్సభ టీడీపీ గెలుచుకుంటుంది. తాడికొండ టీడీపీ గెలుస్తుంది. మంగళగిరి టీడీపీ, పత్తిపాడు టీడీపీ, తెనాలి జనసేన అంటే ఎలియన్స్ టీడీపీ ఎలియన్స్, పొన్నూరు టీడీపీ, గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఉంది. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది పార్లమెంట్కి సంబంధించి. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు చూస్తే పెదకూరుపాడు వైఎస్ఆర్సీపీ, చిలకలూరుపేట టీడీపీ, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల కీన్ కాంటెస్ట్ ఉంటుంది. మాచర్ల టీడీపీ, బాపట్ల వేమూరు టీడీపీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ గెలుచుకుంటుంది. ఇంకా అసెంబ్లీగా చూస్తే వేమూరు టీడీపీ, రేపల్ల టీడీపీ, బాపట్ల టైట్ ఫైట్, పరుచూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, సంతనూతలపాడు టైట్ ఫైట్.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి కీన్ కాంటెస్ట్ ఉండబోతోంది పార్లమెంట్ది. ఇంకా అక్కడ పాలెం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది, దర్శి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, ఒంగోలు టీడీపీ, కొండపి వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, మార్కాపురం వైఎస్ఆర్సీపీ, కనిగిరి టైట్ ఫైట్. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి చాలా క్లోజ్ ఫైట్ ఉంటుంది, కీన్ కాంటెస్ట్ అది. ఇంకా అసెంబ్లీ చూస్తే కందుకూరు టీడీపీ, కావలి టైట్ ఫైట్, ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ, ఉదయగిరి టైట్ ఫైట్. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం వచ్చి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇంకా ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, కర్నూలు. నంద్యాలలో మాత్రం ఎక్కువ స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఒక బనగానపల్లిలో మాత్రం టీడీపీ ఖచ్చితంగా గెలవబోతుంది, దోన్ వైఎస్ఆర్సీపీ. ఇంకా కర్నూలు లోక్సభ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, కర్నూలు టౌన్ వరకు టీడీపీ గెలుస్తుంది. పత్తికొండ టైట్ ఫైట్ ఉంది, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆదోని వైఎస్ఆర్సీపీ, ఆలూరు టైట్ ఫైట్. అనంతపురం లోక్సభకు సంబంధించి టైట్ ఫైట్ ఉంది. ఇంకా నియోజకవర్గాల అసెంబ్లీ రాయదుర్గం టీడీపీ, ఉరవకొండ టీడీపీ, గుంతకల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టైట్ ఫైట్ కానీ ఎడ్జ్ టీడీపీకి ఉంది, సింగన్మలై టైట్ ఫైట్, అనంతపురం టైట్ ఫైట్, కళ్యాణదుర్గ్ వైఎస్ఆర్సీపీ. హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి అయితే ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ అయితే హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి, అది విశ్లేషిస్తాం పార్లమెంట్ నియోజకవర్గాలు ఎవరెవరు ఏంటి అన్నప్పుడు. హిందూపూర్ వైఎస్ఆర్సీపీ, రాప్తాడు టైట్ ఫైట్, హిందూపూర్ టౌన్ మళ్ళీ అసెంబ్లీ టీడీపీ, పెనుకొండ టీడీపీ, పటుపర్తి వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి ఈసారి టైట్ ఫైట్ ఉండబోతోంది. కడప పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుస్తోంది, బద్వేల్ వైఎస్ఆర్సీపీ. కడప అసెంబ్లీ నియోజకవర్గాలు బద్వేల్ వైఎస్ఆర్సీపీ, కడప వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, పొద్దుటూరు టైట్ ఫైట్, మైదుకూరు టీడీపీ. జమ్మలమడుగు చూడాలి, అక్కడ బీజేపీ అంటున్నారు, ఆదినారాయణ రెడ్డి పోటీ చేయొచ్చని. అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ వస్తుంది అసెంబ్లీలో. రాజంపేటకి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. ఇంకా అసెంబ్లీ రాజంపేట వైఎస్ఆర్సీపీ, రాయచోటి వైఎస్ఆర్సీపీ, కోడూరు వైఎస్ఆర్సీపీ, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. ఇంకా అసెంబ్లీలు చూస్తే సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ, గూడూరు టైట్ ఫైట్, సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి టీడీపీ, శ్రీకాళహస్తి టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ. తిరుపతి చూడాలి, ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుందా జేఎస్పీ పోటీ చేస్తుందా. తిరుపతి దాని ప్రకారం కూడా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గం చేంజ్ చేస్తుండే. సచివేడు వైఎస్ఆర్సీపీ. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి టైట్ ఫైట్ ఉండబోతోంది. సో చంద్రగిరి అసెంబ్లీలు చూస్తే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, నగిరి టీడీపీ, నగిరిలో టీడీపీ గెలుస్తుంది ఈసారి. చిత్తూరు వైఎస్ఆర్సీపీ, జీనెల్లూరు వైఎస్ఆర్సీపీ, పోతలపట్టు వైఎస్ఆర్సీపీ, పలమనేరు చాలా టైట్ ఫైట్ ఉంటుంది, కుప్పం టీడీపీ. ఈ రకంగా చూసుకుంటే మనం పార్లమెంట్ స్థానాల్లో కనుక తెలుగుదేశం పార్టీ 9 గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ 7 గెలుస్తుంది, కీన్ 9 ఉన్నాయి. అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 70 నుంచి 75 గెలుస్తుంది, 59 టీడీపీ అలయన్స్ గెలుస్తున్నాయి. కీన్లో దాదాపు 40 స్థానాలు ఉన్నాయి. ఈ 40 స్థానాల్లో అభ్యర్థులను బట్టి బూత్ అండ్ పోల్ మేనేజ్మెంట్ బట్టి ఇవన్నీ కూడా ఏమైనా లెక్కలు, ఈ 40 రోజుల క్యాంపెయిన్లు బట్టి రిజల్ట్స్ ఉంటాయి. నేను కూడా మళ్ళీ క్లియర్గా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఫైనల్ పిక్చర్తో వస్తాను. యాజ్ ఆఫ్ టుడే మార్చి 18 ప్రకారం అయితే హోరావరి చూడబోతున్నాం. ఆ 40 నియోజకవర్గాల కీన్ కాంటెస్టు, దాని ప్రకారం అది ఎవరి వైపు స్వింగ్ అవుతాయి అనే దాని మీదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అనేది డిసైడ్ అవుతుంది 2024 జూన్ కల్లా. ప్రస్తుతానికి ఇక్కడ ఒక క్లియర్గా ఇంకొకటి చెప్పదలుచుకున్న విషయాలకి ఏంటంటే, ఇందులో ఏమన్నా నియోజకవర్గాల్లో మీకేమన్నా ఈ పార్టీ గెలుస్తుందని ఉంటే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఒకసారి మళ్ళీ డబుల్ చెక్ చేసుకుంటాను ఆ నియోజకవర్గాల్లో.
ఇంకొకటి క్లియర్గా ఇక్కడ ఏ పార్టీకి స్వీప్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ మేము 135 గెలిచేస్తాం ఇవ్వచ్చు, జగన్ పార్టీ వాళ్ళు వైనాట్ 175 ఇవ్వచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు అక్కడేమి ఇప్పటివరకు అంత క్లియర్గా స్వింగ్ అనేది ఏ పార్టీకి కనబడలేదు. మేబీ ఎడ్జ్ ఉన్నదంతా కూడా లేకపోతే కీన్ కాంటెస్ట్లు ఎవరైనా వాళ్ళ పాకెట్స్లో వేసుకొని విన్నింగ్ సీట్లో వేసుకొని ఉండొచ్చు. నాకు నా టీంకి అయితే ఈరోజు ప్రకారం ఇందాక నేను మెన్షన్ చేసిన నెంబర్స్ అయితే మాత్రమే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ.